ఎందుకంటే ఎప్పుడైతే చూడండి, సువార్త సభలు కానివ్వండి, సువార్త మీటింగులు కానివ్వండి, ఎలాగైపోయినా తెలుసా? సువార్త మీటింగులు గట్ట విందు వినోదాల ఫంక్షన్లా మారిపోయినాయి ఈరోజు. ఏదన్నా మీటింగ్ పెట్టాలంటే చెప్పండి, అందరికీ భోజనం పెడితేనే కథలు వచ్చే సువార్త మీటింగులు కాస్త భోజనాల మీటింగులుగా మారిపోయినాయి. ఎక్కడైనా సరే, మనమనే కాదు. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడితే మనకు మేలని పరిగెట్టుకొచ్చేటువంటి వారేరి. అలా ఎవరైతే వస్తారో వాళ్ళకి మేలు, అలా ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. దేవుడు నీతో మాట్లాడాలి. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడాలి. చెప్పండి, దేవుడు మనతో మాట్లాడితే ఏం జరుగుతుంది? చెప్పండి, ఏం జరుగుతుంది? మేలు. దేవుడు మనతో మాట్లాడకపోతే మేలుకి వ్యతిరేక పదం కీడు. మరి దేవుడు నాతో మాట్లాడాలని ఎదురు చూసేవాళ్ళు ఎవరు? ఎవరు చూస్తున్నారు ఈ రోజుల్లో? ఎవరు ఉంటున్నారు ఈ రోజుల్లో? ఎక్కడ ప్రార్థన జరిగినా, ఎక్కడ వాక్యం వినిపించబడుతున్నా దేవుడు నాతో మాట్లాడాలని కదిలిల్లేవారేరి.